నేను వదలను. ఆ భూమిని అస్సలు వదలను. దాన్ని చంపేస్తాను. భగవంతుడా, నా కూతుర్ని ఇలాంటి పరిస్థితుల్లో చూడటానిక నేను ఈ ఊరొచ్చింది. ఇక్కడ జరిగిన రాద్ధాంతానికి నందిక భూమిని ఊరికే వదిలేస్తోందా? భూమికి శేషమ్మ గురించి తెలియదు. అది రాక్షసే. నేనిక్కడే ఉంటే ఏ క్షణంలోనైనా భూమి నా కూతురని బయటపడిపోతుంది. భూమి బయట మనిషి అంటే కనీసం ప్రాణాలతో వదిలేసే అవకాశం ఉంది. భూలక్ష్మీదేవి ఆస్తికి వారసురాలని తెలిస్తే ఊహించుకుంటేనే కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టుగా ఉంది. ఆంటీ, ఎందుకు అలా ఉన్నారు? మళ్ళీ ఏమైంది? బట్టలు ఎందుకు సర్దుకుంటున్నారు? నేను వెళ్ళిపోతాను బాబు. నా కూతురు నాకు గుర్తొస్తుంది. ఎక్కడుంది మీ కూతురు? పదండి వెళ్దాం. నేనే దగ్గరుండి మీ కూతురింటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను. చెప్పండి, ఎక్కడికి వెళ్దాం? నా కూతురు అది అది ఎక్కడుందంటే? అది కాదు బాబు, నేను మీకు భారంగా ఎన్నాళ్ళని ఇక్కడుంటాను. ఏంటి లక్ష్మి, ఇక్కడ ఉండడానికి తినడానికి నీ దగ్గర డబ్బులే ఉన్న అడుగుతున్నామా మేము? అది కాదండి, మీరేదో గొడవల్లో ఉంటే నేనిక్కడుండటం. నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషమేమో గాని ఉన్న గొడవలన్నీ పటాపంచలైపోయాయి. నిజానికి నువ్వు భూమి మా ఇంటికి సంతోషాన్ని పంచడానికొచ్చిన దేవతలు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.